ఒకప్పుడు పచ్చని కొండల మధ్య ఉన్న ఒక వింతైన గ్రామంలో రాము మరియు రాజు అనే ఇద్దరు మంచి స్నేహితులను నివసించారు. వారి గ్రామం సుందరమైన అందానికి ప్రసిద్ధి చెందింది. కంటికి కనిపించేంతవరకు పొలాలు విస్తరించి ఉన్నాయి. ఏదేమైనా రసాయన ఎరువుల అధికంగా ఉపయోగించడం వల్ల గ్రామస్తులు తమ భూమి యొక్క ఆరోగ్యం తగ్గడంతో బాధపడ్డారు. రాము మరియు రాజు తమ గ్రామానికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉన్నారు. దాని గురించి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక ఎండ మధ్యాహ్నం వారు తమ ప్రణాళిక గురించి చర్చిస్తూ పెద్ద మర్రి చెట్టు క్రింద కూర్చున్నారు. రాజు, మేము సేంద్రియ పంటను ప్రయత్నిస్తే నేల మరియు మన ఆరోగ్యానికి ఇది మంచిదని నేను విన్నాను అని రాము అన్నారు. రాజు వణుకుతున్నాడు. అతని కళ్ళు ఉత్సాహంతో మెరుస్తున్నాయి. వారి మనస్సులను రూపొందించడంతో వారు గ్రామ పెద్దలను సంప్రదించారు. వారు మొదట్లో సందేహాస్పదంగా ఉన్నారు, కానీ అబ్బాయిలకు ప్రయోగాలు చేయడానికి ఒక చిన్న భూమిని ఇవ్వడానికి అంగీకరించారు. బాలురు పనికి వచ్చారు. కంపోస్టింగ్, సహజ తెగులు వికర్షకాలు మరియు గ్రామంలోని తెలివైన పాత రైతు చాచారాం నుండి పంట భ్రమణం గురించి నేర్చుకున్నారు. తరువాతి కొద్ది నెలల్లో రాము మరియు రాజు యొక్క కథాంశం శక్తివంతమైన, అభివృద్ధి చెందుతున్న తోటగా రూపాంతరం చెందింది. వారి కూరగాయలు పెద్దవి, రుచిగా మరియు గ్రామం సంవత్సరాలలో చూసిన దానికన్నా ఎక్కువ పోషకమైనవి. పదం త్వరగా వ్యాపించింది. త్వరలో గ్రామం మొత్తం వారి పద్ధతుల గురించి ఆసక్తిగా ఉంది. ఒకరోజు రాము మరియు రాజు ప్రతి ఒక్కరినీ తమ క్షేత్రానికి ఆహ్వానించారు. ప్రియమైన మిత్రులారా, రాము ప్రారంభమైంది. సేంద్రియ పంట మన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా మంచిదని మేము కనుగొన్నాము. మా నేల ఆరోగ్యకరమైనది మరియు మేము తక్కువ వనరులను ఉపయోగిస్తాము. రాజు జోడించారు, మేము ఖరీదైన రసాయనాలను కొనుగోలు చేయకుండా డబ్బును కూడా ఆదా చేశాము. ప్లస్ మా పంటలు హానికరమైన విషం నుండి విముక్తి పొందాయి. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని వారు నిర్ణయించుకున్నారు. త్వరలో గ్రామం మొత్తం ప్రయోజనాలను పొందుతోంది. నేల ధనవంతులు, వాటర్ క్లీనర్ మరియు గాలి తాజాగా మారింది. వారు తమ అభివృద్ధి చెందుతున్న పొలాలపై సూర్యాస్తమయాన్ని చూస్తుండగా రాము, రాజు, మా గ్రామానికి భవిష్యత్తు ఏమిటో ఇమాజిన్ హించుకోండి. సేంద్రియ పంటతో మేము ఈ రోజు మన ప్రజలకు ఆహారం ఇవ్వడం లేదు, కానీ భవిష్యత్ తరాలు దీనిని ఆస్వాదించగలవని నిర్ధారిస్తున్నాము. మనలాగే భూమి. రాజు నవ్వి, అవును రాము, మా గ్రామం సుస్థిరత మరియు ఆరోగ్యానికి దారి చూపేది. మేము నిజంగా మాయాజాలం ప్రారంభించాము. అందువల్ల రాము మరియు రాజు యొక్క వారసత్వం జీవించారు. మంచి స్నేహం మరియు భూమిపై ప్రేమతో ఏదైనా సాధ్యమేనని రుజువు చేసింది. మరియు ఇద్దరు అబ్బాయిల కథ మరియు వారి సేంద్రియ తోట యొక్క కథ రాబోయే తరాలకు పిల్లలకు చెప్పిన కథగా మారింది.